బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చచ్చిన సెక్యులర్ పార్టీలో చేరేది లేదని బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. దేశాన్ని హిందూ రాజ్యం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి హిందూ రాజ్యం కోసం పనిచేస్తానన్నారు. అంతేకాని సెక్యులర్ పార్టీలో చేరేది లేదని చెప్పారు. గోషమహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని దార్సలంలో నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఇక తన సస్పెన్షన్ పై త్వరలోనే బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని రాజాసింగ్ అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచ్చినా సెక్యులర్ పార్టీలో చేరేది లేదని బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. దేశాన్ని హిందూ రాజ్యం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి హిందూ రాజ్యం కోసం పనిచేస్తానన్నారు. అంతేకాని సెక్యులర్ పార్టీలో చేరేది లేదని చెప్పారు. గోషమహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని దారుసలంలో నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఇక తన సస్పెన్షన్ పై త్వరలోనే బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని రాజాసింగ్ అన్నారు. తెలుసు, గోషామేల కాన్స్టిట్యున్సీ సీటు బీఆర్ఎస్ చేతిలో లేదు డిక్లరేషన్ చేయడానికి. అది ఎంఐఎం చేతిలో నుండి దారుసలాం నుంచే ఆ పేరు డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని ఎవరి పేరు పంపిస్తే వాళ్ళకే గోషామేల్ నుంచి టికెట్ వస్తుంది. లేలే, నేను సచిన టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను. నేను ఒక హిందూవాదిని, హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం. బీజేపీలో ఉంటాను, లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను. అంత తొందరగానే అవుతుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి గాని స్టేట్ నుంచి గాని ఆల్ బీజేపీ అధికారులు నా ఎంబడున్నారు. అంత తొందరగానే అయిపోతుంది. లేలే, నేను ఇప్పుడే చెప్పినా మీకు, నేను ఇండిపెండెంట్ గా గానీ వేరే పార్టీ గానీ అసలు నేను పోటీ కూడా చేయను. కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయం పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. స్టేట్ కమిటీ గానీ సెంట్రల్ కమిటీ గానీ